తెలంగాణలో కులగణనపై మళ్లీ ఉత్కంఠ నెలకొందా? వచ్చే నెల 6 నుంచి ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హైకోర్టు తాజా ఆదేశాలతో కన్ఫ్యూజన్ ఏర్పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా? హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? స్టేట్ బీసీ కమిషన్ ఉండగా మరో ప్రత్యేక కమిషన్ అవసరమా? ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చేయనున్నాయి? ప్రతిపక్షాల స్పందన ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ కులగణన పెద్ద తలనొప్పిగా మారింది. బీసీ కులగణన జరిగిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు కోరడంతో ప్రభుత్వం బీసీ కులగణనకు ఆదేశించింది. స్టేట్ బీసీ కమిషన్ ద్వారానే కులగణన జరపాలని నిర్ణయించింది. అయితే దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. తాజాగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రత్యేక కమిషన్ నియమించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రత్యేక కమిషన్ను నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సరికొత్త చర్చకు ఆస్కారం ఇచ్చినట్లయింది. బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేసే బాధ్యతను స్టేట్ బీసీ కమిషన్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో జారీ చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కులగణన వచ్చే నెల 6 నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 7వ తేదీ నాటికి కులగణన పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అసలు కోర్టు తీర్పు అనుగుణంగా ప్రభుత్వం కొత్త కమిషన్ను నియమిస్తుందా లేక సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుందా అనేది తెలియాల్సి ఉంది. రెండింటిలో ఏది జరిగినా బీసీ కులగణన ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందా అనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. కులగణన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నేరుగా కులగణనకు సంబంధించిన అంశం కాకపోయినప్పటికీ ఈ సర్వేలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. హైకోర్టు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే కొత్త కమిషన్ చేస్తుందా లేక స్టేట్ బీసీ కమిషన్ చేస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే స్టేట్ బీసీ కమిషన్ ఆ పనిలో ఉండగా మరో ప్రత్యేక కమిషన్ అవసరం దేనికి అనే చర్చ కూడా నడుస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పినందున ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న స్టేట్ బీసీ కమిషన్ కూడా డెడికేటెడ్ కమిషన్గానే చూడాలనే వాదన వినబడుతోంది. మరోవైపు హైకోర్టు ఎలాంటి తుది తీర్పు ఇచ్చినా బీసీ రిజర్వేషన్లకు కులగణన ప్రక్రియకు నేరుగా సంబంధం లేనందున యథావిధిగా కులగణన వచ్చే నెల 6న ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పంచాయతీల పదవీకాలం ఏడాది ఫిబ్రవరిలోనే పూర్తి కావడంతో వెంటనే కొత్త పాలక వర్గాలు కొలువు తీరాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. తాజా పరిణామాలతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం తప్పనిసరి. 72వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు జరపాల్సిందే. గతంలోనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చెప్పింది. రిజర్వేషన్స్ ఖరారు కావాలంటే బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9వ తేదీన జారీ చేసిన జీవోలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. దీంతో కొత్తగా నియామకమైన బీసీ కమిషన్ సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఏర్పడిన డెడికేటెడ్ కమిషన్ గానే చలామణి అవుతున్నది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న స్టేట్ బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ అని బీసీ సంఘాలు సైతం పేర్కొన్నాయి. బీసీల రిజర్వేషన్లు ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బీసీ కమిషన్కు అప్పచెప్తూ జారీ చేసిన ఉత్తర్వులను పిటిషన్లో ఆర్ కృష్ణయ్య తప్పుపట్టారు. దీంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. హైకోర్టు తీర్పుకు కట్టుబడి స్పెషల్ కమిషన్ను నియమిస్తుందా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? వేచి చూడాలి మరి.